అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో కథలతో పాటు మూల సిద్ధాంతాలని కూడా మనం తెలుసుకోవటం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మరువరానటువంటి విషయం. ఇక్కడ సనాతన ధర్మము అని మాట్లాడతారు. సనాతనము అంటే ఏమిటి? అసలు ముందు దాని గురించి తెలియాలి. సనాతన ధర్మంలో ఆత్మ అనేటువంటి దాన్ని ఇక్కడ నిర్వచించలేదు. వేదాలు ఆత్మని గురించి చెప్పాయి, కానీ ఆ చెప్పిన దాన్ని జ్ఞానముతో వీళ్ళు ఆత్మ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని గ్రహించలేక కొంతకాలం పాటు దేహమే ఆత్మ అనేటువంటి ఒక సిద్ధాంతంలో ఉండిపోయారు. ఈ దేహమే ఆత్మ అని చెప్పేసని చాలా కాలం దేహాదులతో మాత్రమే ఈ యొక్క కర్మకాండలన్నీ కూడా ముడిపడి ఉంటాయి అని చెప్పేసని చాలామంది దీన్ని నమ్మటం ప్రారంభించారు. దీన్ని చార్వాకము అని చెప్పేసని ఈ యొక్క సిద్ధాంతాన్ని చెప్తారు. ఈ చారు అంటే ఇంపైనది, మధురమైనది అని అర్థం వస్తుంది. వాక్ అంటే శబ్దము, మాటలు అని చెప్పేసని ఈ చార్వాకులు అనేటువంటి వాళ్ళకి ఈ సిద్ధాంతాన్ని చెప్పటం జరిగింది. చాలా కాలం వరకు కూడా ఈ చార్వాకు సిద్ధాంతమే అంతటా కూడా, భారతదేశం అంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నది. దేహము ఉన్నంతసేపే, అంటే ఈ ఉపాధి ఉన్నంతసేపు మాత్రమే ఈ కర్మలన్నీ కూడా జరుగుతాయి, దేహంతోనే జరుగుతాయి. దేహం ముగింపైపోయిన తర్వాత ఈ యొక్క కర్మకాండలన్నీ కూడా దేహంతోనే ఆగిపోతాయి. కాబట్టి దేహమే ఆత్మ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ చార్వాకులు అనేటువంటి వాళ్ళు ఇంపుగా, చాలా సొంపుగా, అందంగా చెప్పటం ప్రారంభించారు. దేహం ఉంటేనే కదా దేన్నైనా అనుభవించేటువంటిది. దేహం లేకపోతే ఆత్మకి ఉనికి లేదు, జీవుడికి ఉనికి లేదు, ప్రాణానికి ఉనికి లేదు. కాబట్టి ఈ మూడింటి తాలూకు ఉనికే ఉన్నది అని చెప్పటానికి దేహము అనేటువంటి ఈ ఉపాధులు ఉంటేనే కదా మనకి తెలిసేటువంటిది. కాబట్టి దేహమే ఆత్మ అనేటువంటి విషయం మీదన వీళ్ళు సనాతన ధర్మము అనేటువంటి దాంట్లో వీళ్ళు దేహాన్నే తీసుకొని ఇలా చెప్పటం ప్రారంభించారు. దేహము సుఖాలకైనా కష్టాలకైనా నిలయం. కాబట్టి దేహం ఉన్నంతసేపే కష్టం అనుభవించినా, సుఖం అనుభవించినా కూడా దేహమే దీనికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి దేహమే ఆత్మ అనేటువంటి విషయాన్ని పూర్వీకులు దీన్ని చెప్పటం తెలిసింది.
ఇలాంటి చెప్పినటువంటి విషయాల్ని షడ్ దర్శనములు అని చెప్పేసి చాలా కాలము ఈ షడ్దర్శనాలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. కనుక సనాతన ధర్మము అంటే అతను సనాతనం అంటే ఏమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానమే లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితిలో మనం ఈ యొక్క సనాతన ధర్మము అని చెప్పేసి అంటున్నాను తప్పితే సనాతనంగా ఉన్నది ఏమిటి? కపిలుడు అనేటువంటి మహర్షి వచ్చేంత వరకు కూడా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆత్మ జీవుడు ప్రాణముతో కలిసి ఆత్మ అనేటువంటిది దేహంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత మాత్రమే ఆత్మ ఉనికి అనేటువంటిది దేహంతో మాత్రమే ప్రకాశింపబడుతుంది. ఈ ఆత్మ అనేటువంటిది హృద్గృహలో ఉంటుంది. ఈ హృద్గృహలో ఎలా ఉంటుంది అంటే నీలతో వెదమధ్యస్థ విద్యుల్లేఖ భాస్వర అని చెప్పేసి అన్నట్టుగా ఇది గాఢాంధకారమైనటువంటి చీకటిని దాటిన తర్వాత ఈ హృద్గృహ అనేటువంటి దానిలో ఇది ఉంటుంది. ఇది మిణుకుమంటూ వెలుగుతున్నటువంటి ఒక జ్యోతిస్వరూపము అని చెప్పేసి చెప్తూ ఏదైతే భౌతికంగా కనిపించేటువంటి గుండె అనేటువంటి హృదయము అనేటువంటిది ఉందో ఈ హృదయాన్ని ఒక జానుడి దూరంలో మాత్రమే ఈ హృదయం ఉంటుంది. ఆ హృదయం లోపల హృద్గృహలో ఈ ఆత్మ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కపిలుడు అనేటువంటి మహర్షి చెప్పేంత వరకు కూడా చార్వాకులు అనేటువంటి వాళ్ళ సిద్ధాంతమే ఆనాటి కాలంలో బహువిధములుగా ప్రచారం చెందటం జరిగింది. వస్తువు ఉన్నది, వస్తువు లేదు అని చెప్పటానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఉన్న వస్తువు గురించి అది ఎలాగుంటుంది అనేటువంటి జ్ఞానంతో ఆలోచించటానికి నాటికున్నటువంటి పరిస్థితులు అనేటువంటివి చాలా తక్కువగా ఉండటంతో దేహమే కంటికి కనిపిస్తుంది కాబట్టి కంటికి కనిపించేటువంటి ఈ ఉపాధులే ఆత్మలు అని చెప్పేసి నాటి చార్వాకులు అనేటువంటి వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని చెప్పటం ప్రారంభించారు. దేహంలో నుంచి ఎప్పుడైతే జీవుడు ప్రాణము వెళ్ళిపోతాయో అప్పుడు ఆత్మ కూడా నిర్జీవమైపోతుంది, అంటే దేహం శిథిలమైపోతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ చార్వాకులు అనేటువంటి వాళ్ళు చాలా ఇంపుగా చెప్పటం జరిగినటువంటి విషయము. ఈ చారు అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థమే అటువంటిది. ఇంపైనటువంటిది, మధురమైనటువంటిది అంటే వినేటువంటి వాడికి చాలా ఇష్టంగా మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉంటుంది తప్పితే కఠినంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాగ ఇష్టంగా మాట్లాడేటువంటి పరిస్థితిని తీసుకుని చారు అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. వాక్ అంటే మాట కాబట్టి ఈ యొక్క శబ్దాన్ని మాటలు అనేటువంటి దానికంటే ఇష్టమైన మాటలు చెప్పేటువంటి మతవాదులు కాబట్టి వీళ్ళని చార్వాకులు అని చెప్పేసి సంబోధించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. చాలా కాలం వరకు కూడా దేహమే ఆత్మ. దేహంతో చేసేటువంటి పనులన్నీ కూడా ఆత్మతో చేసేటువంటి పనులుగానే సంక్రమిస్తాయి అనేటువంటిది చెప్పినటువంటి సిద్ధాంతం. దీనికి వీళ్ళు ఇంకొక పదాన్ని కూడా ఏం చెప్పారంటే చర్ అంటే తినటము అని చెప్పేసి అని అంటారు.
ఈ ఇష్టమైనటువంటి పదాల్లోకి వచ్చేటప్పటికి తినటము అనేటువంటిది కూడా చేసుకుంటే దేహము అనేటువంటిది ప్రకాశవంతంగా నుంచోవాలి, అది సక్రమంగా క్రియలను చేయాలి. ఈ యొక్క దేహానికి బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఈ ఇంద్రియాలన్నీ పనిచేయాలి అని అంటే సరైనటువంటి ఆహారాన్ని తీసుకుని ఆ ఆహారం తాలూకు బలంతో ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇంద్రియాలు పనిచేయాలి అంటే ఇంద్రియములన్నీ కూడా పనిచేయాలి అని అంటే దానికి ఆహారమే ముఖ్యము. కనుక జీవరాశులన్నీ కూడా ఆహారంలో నుంచి పుడతాయి, ఆహారంలోనే పెరుగుతాయి, చిట్ట చివరికి ఆహారంలోనే లయమైపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ చార్వాకులు చెప్పినటువంటి సనాతనమైనటువంటి ధర్మంలో చెప్పినటువంటి సిద్ధాంతము. అంటే ఒక జీవరాశి పుట్టాలంటే ఆ మాతృస్థానమైనటువంటి ఆ తల్లి ఆహారాన్ని తీసుకుంటేనే అందులో నుంచి జీవి ఉద్భవిస్తుంది. ఆ వచ్చినటువంటి జీవి పెరగటానికి కూడా ఆహారం కావాలి. ఆ పెరుగుతూ బయటకు వచ్చిన తర్వాత ఆ ఒక్క జీవి కూడా మాతృజీవిలాగానే తింటూ ఉంటేనే ఈ యొక్క దేహము వృద్ధి చెందుతుంది. అలా వృద్ధి చెందినటువంటి ఈ యొక్క దేహము అంటే ఈ ఉపాధులు చిట్ట చివరికి ఈ ఆహారాన్ని తీసుకుంటూనే ఇవి లయమైపోతాయంటే మరణిస్తాయి అనేటువంటిది వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతము. నేటి ఆధునాతన యుగంలో కూడా ఐసీలో ఉంచి ఆ ఒక్క పేషెంట్కి చికిత్స చేసేటప్పుడు చనిపోయేంత వరకు కూడా సెలైన్ అలా రన్ చేస్తూనే ఉంటారు. వెంటిలేషన్ అనేటువంటిది పెట్టి ఆ ఆక్సిజన్ని అలాగ వాళ్ళు పంపింగ్ చేస్తూనే ఉంటారు. కనుక మనకి బాహ్యంగా కనిపించేటువంటిది జీవుడు అనేటువంటిది కనిపించదు. కనిపించేటువంటిది ఏంటి అని అంటే శ్వాస తీసుకునేటువంటి ప్రాణము, దేహానికి ఆహారము అనేటి ఉన్నంతసేపు మాత్రమే దేహం ఉంటుంది అనేటువంటి విశ్వాసంతో ఈనాటికి కూడా మనం ఈ యొక్క ఇంటెన్సివ్ కేర్లో మనం తీసుకునేటువంటిది ఏంటంటే ఆ యొక్క ఆక్సిజన్ పెడుతూ దానితో పాటు ఈ సెలైన్ బాటిల్స్ అనేటువంటివి రన్ చేస్తూ ఉంటారు. చిట్ట చివరికి ఆ ఒక్క జీవుడి దేహంలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా సెలైన్ బాటిల్స్ని ఆపేసేసి ఆ ఒక ఆక్సిజన్ని కూడా ఆ వెంటిలేషన్ తీసేసి ఆ జీవుడు మృతి చెందాడు అనేటువంటి విషయాన్ని, ఆ దేహం మృతి చెందింది అనేటువంటి విషయాన్ని నేటి ఆధునాతన యుగంలో చెప్తున్నటువంటి విషయం. ఈనాటికి కూడా ఆత్మ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఇంత అధునాతనమైనటువంటి ఇంత యాంత్రిక యుగంలోకి వచ్చినా కూడా దాని గురించినటువంటి పరిశోధనలు అనేటువంటిది ఇంకా మనకి జరగలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. కానీ ఇటువంటి విషయాలని మన ఋషులు అనేటువంటి వాళ్ళు వాల్మీకి మహర్షి కానీ, వశిష్ఠుల వారు కానీ, విశ్వామిత్రుల లాంటి ఋషులు కానీ, ఈ బ్రహ్మ ఋషులు అందరూ కూడా దీని గురించి నిర్వర్తించటము అనేటువంటిది మనకి జరిగింది. కానీ దాన్ని మనం ఇంకా ఈనాటికి కూడా నిజ నిర్ధారణ చేయకపోవటం మూలంగా నాస్తికతత్వము అనేటువంటి దాన్ని ఒకదాన్ని పట్టుకుని పదార్థము ఉన్నదా, పదార్థం అనేటువంటిది ఉంటే ఏమవుతోంది, అది దేహంతో ఎక్కడ ఉంటుంది, దేహం వెళ్ళిపోగానే పదార్థం ఏమవుతోంది,
ఈ ఆత్మ అనేటువంటిది పదార్థమా, లేకపోతే ఒక గ్యాస్ లాంటిదా అనేటువంటిది ఇంకా నిజ నిర్ధారణకి మనం ఇంకా మనకున్నటువంటి ఈ యొక్క సైన్స్ని బట్టి మనకి ఇంతవరకు కూడా ఇంకా అందలేదు. కానీ నచికేతుడికి యమధర్మరాజు చెప్పేటప్పుడు మరణము అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది ఈ నచికేతుడు అడిగినప్పుడు, జీవరాశులకి మరణము అనేటువంటిది ఎలా సంభవిస్తుంది అని చెప్పేసి అడిగినప్పుడు, ఈ ఆత్మ, జీవుడు, ప్రాణము మూడు కూడా దేహాల్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఆత్మ అనేటువంటిది పరంధామానికి, అంటే విరాట్ పురుషుడు ఉండేటువంటి ప్రదేశాన్ని పరంధామము అని చెప్పేసి అని అంటారు. ఆ ఆత్మ పరంధామాన్ని చేరుకుంటుంది. జీవుడు బ్రహ్మపదాన్ని చేరుకుంటాడు. చేరుకున్నటువంటి జీవుణ్ణి మళ్ళీ వాళ్ళ తాలూకు బంధువర్గము ఒక శిలలోకి ఆవాహనించి ఈ యొక్క దేహంలో నుంచి జీవుడు, ప్రాణము, ఆత్మ వెళ్ళిపోయినటువంటి 12వ రోజు వరకు కర్మక్రియలు అనేటువంటివి చేస్తూ ఆ కర్మలో ఈ జీవుడిని ఆ శిలలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క 10 రోజుల పాటు ఆ యొక్క శిలని తీసుకుని దానికి వండినటువంటి పదార్థాలన్నింటినీ కూడా దానికి చూపిస్తూ నైవేద్యం పెడుతూ, జీవుడు అనేటువంటి వాడు బ్రహ్మపదాన్ని చేరే లోపల, ఆ ఒక బ్రహ్మలోకాన్ని చేరే లోపల తనకి మనం ఆహారాన్ని దారి పొడుగునా అందించాలి అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని వీళ్ళు చెప్తూ ఉండేటువంటిది. కానీ ఇది యమధర్మరాజు నచికేతుడికి చెప్పలేదు. ఆత్మ ఎప్పుడైతే ఒక్కసారి దేహంలో నుంచి బయటకు వచ్చేస్తుందో, వచ్చేసినటువంటి ఆత్మ పరంధామంలోకి వెళ్ళిపోతుంది. జీవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ప్రాణము అనేటువంటిది వాయువుల్లో కలిసిపోయి వృక్షాల్లోకి చేరిపోతుంది. బ్రహ్మపదాన్ని చేరినటువంటి జీవుడు కొంతకాలము బ్రహ్మలోకంలో ఉన్న తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మ అనేటువంటి ఆయన సృష్టిని ప్రారంభించినప్పుడు ఈ యొక్క జీవుణ్ణి మరొక జీవరాశిలోకి ప్రవేశపెట్టడానికి ఈ యొక్క జలం ద్వారా, జలంలో నుంచి వృక్షాల్లోకి, వృక్షాల్లో నుంచి జంతువుల్లోకి ఈ యొక్క జీవుడు ప్రవేశించటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్పటం జరుగుతుంది. కనుక ఇది ఇంకా మనకి సైంటిఫిక్గా మనం దీన్ని ఇంకా రుజువు చేయటం అనేటువంటిది నిజ నిర్ధారణ చేయటం జరగలేదు. కనుక ఇటువంటి పరిస్థితిలో మనకి ఆత్మవిద్య అనేటువంటిది మనకి అగమ్య గోచరమైనటువంటి పదార్థంగాను విద్యగాను ఉండిపోతుంది. ఈ యొక్క ఆత్మవిద్య అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఆత్మే బ్రహ్మని, బ్రహ్మే ఆత్మని చెప్పటం జరుగుతూ ఉంటున్నటువంటిది వేదాల్లో. బ్రహ్మకి ఆత్మకి కూడా తేడా లేదు అని చెప్పేశాను. దీన్ని ఎలా తెలుసుకుంటాము, ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని ఎలా తెలుసుకుంటాము అని అంటే, ఇంద్రియాలను నిగ్రహించి ఈ యొక్క జ్ఞానము అనేటువంటి దానితో తపస్సు అనేటువంటిది ఆచరించినప్పుడు మాత్రమే ఏకాగ్రతతో ఆ యొక్క బ్రహ్మ పదార్థాన్ని గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ బ్రహ్మతత్వము అనేటువంటిది, ఆ ఒక ఆత్మతత్వము అనేటువంటిది తెలుస్తుంది అని చెప్పేసి మనకి ఋషులు వేదములు చెప్తున్నటువంటి మాట.
అది అర్థం కాక మనం ఏం చేస్తున్నామంటే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, క్రతువులు, యాగాలు అని ఇలాంటివన్నీ కూడా కొంతకాలం సనాతన ధర్మము అని చెప్పేసి ఆ సనాతనం అంటే ఏమిటో కూడా తెలియకుండా అక్కడ ఏం చెప్పింది సిద్ధాంతము, మూల సిద్ధాంతం ఏమిటని తెలియకుండా ప్రతి వాళ్ళు కూడా సనాతన ధర్మము అని చెప్పేసి అంటారు. సనాతనమైనటువంటిది ఏమిటి? ఆ సనాతనమైన ధర్మంలో ఆ సనాతనమైనటువంటి వస్తువుని మనం తెలుసుకోగలిగామా అంటే అది ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. ఈ ఆశ్రమాలు స్థాపించుకున్న, ఈ రంగు బట్టలు కట్టుకున్న, ఏదో కూర్చుని శ్వాసను నియంత్రించేస్తున్నామన్నా, కళ్ళు మూసుకుని కూర్చున్నా, కళ్ళు తెరుచుకుని కూర్చున్నా, పొద్దున సాయంత్రం అన్నట్టుగాను ధ్యానము అనేటువంటి ఒక స్థితిలో కూర్చుని మనం చేసేటువంటి క్రియ దేనికి పనిచేస్తుంది? ఈ యొక్క కర్మ సిద్ధాంతము అని అంటే శ్వాసను నియంత్రించి ఉంచటం మాత్రమే తెలుస్తోంది. ఇంద్రియాలను నిగ్రహించుకొని, ఇంద్రియాలను కూడా తీసుకొని దాని ద్వారా మనం బ్రహ్మ పదార్థము అనేటువంటి ఆత్మని ఈనాటికి కూడా మనం తెలుసుకోలేకుండా ఉన్నాము. ఇంతవరకు మనం తెలుసుకునేటువంటిది ఏంటి అని అంటే ఒక చిన్న వెలుగు చూసి అదే జ్యోతి అని చెప్పేసి అనుకుని అదే హృదయంలో ఉన్నటువంటి హృద్గృహలో ఉన్నటువంటి ఆత్మ అని చెప్పేసి మనం భ్రమిస్తున్నాం తప్పితే, మాయలో ఇరుక్కుంటున్నాం తప్పితే, దీన్ని దాటటానికి కావలసినటువంటి వేద ధర్మం ఏమిటి? ఆ ఒక ఆత్మవిద్య అనేటువంటి దాన్ని ఎలా మనం అధ్యయనం చేస్తామో, ఈ చార్వాకుల సిద్ధాంత ప్రకారము దేహమే ఆత్మ అని చెప్పేసి సనాతనంగా చెప్పినటువంటి ధర్మాన్ని కపిలుడు అనేటువంటి ఆయన వచ్చిన తర్వాత ఆత్మ అనేటువంటిది దేహం కాదు, దేహం వేరు, ఆత్మ వేరు, ఆత్మ అనేటువంటిది ఒక స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యపూరితమైనటువంటి వస్తువు. ఆ చైతన్యమైనటువంటి వస్తువు దేహాదులలో ఉపాధులలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే దేహములన్నీ కూడా చైతన్యములో ఉంటాయి. దానితో పాటు జీవుడు, ప్రాణము కూడా దేహములో ఉపాధిలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించేటప్పుడు మాతృగర్భంలోకి జీవుడు అనేటువంటి వాడు ఎలా ప్రవేశిస్తాడు అంటే ఆహారము ద్వారా ప్రవేశిస్తాడు అనేటువంటి విషయాన్ని మన సనాతనమైనటువంటి ధర్మాలైనటువంటివి చెప్తున్నటువంటివి, వేదవాక్కులు, అరణ్యకములు చెప్తున్నటువంటివి. ఆ యొక్క మాతృగర్భంలోకి ప్రవేశించినటువంటి ఈ అండము, ఈ యొక్క వీర్యము తాలూకు ఈ యొక్క కణములు కలిసినప్పుడు జీవుడు అనేటువంటిది ఏర్పడ్డప్పుడు ఆ జీవము, ప్రాణము కలిసి ఆ దేహంలోకి వెళ్ళిన తరువాత మాత్రమే ఆత్మ అనేటువంటిది ఆ యొక్క పిండంలోకి ఈ యొక్క బ్రహ్మకపాలము అనేటువంటి ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశిస్తుంది అనేటువంటి విషయాన్ని మన వేదాలు చెప్తున్నటువంటి విషయము. కనుక జీవుడు ఉద్భవించాలి అంటే జీవము అంటే జీవుడు ప్లస్ ప్రాణము, ఆత్మ అనేటువంటి ఉన్నప్పుడు మాత్రమే ఉపాధులు ఉద్భవిస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి వేదాలు చెప్తున్నటువంటి విషయము. ఈ జ్ఞానాన్ని మనం సంతరింప చేసుకోవాలి అంటే నిత్యము కూడా మనకి ఆత్మతత్వము అనేటువంటిది ఏమిటి అనేటువంటిది తెలిసినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి జ్ఞానమే విద్య అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ ఆత్మవిద్య, శ్రీ విద్య అనేటువంటి ఈ యొక్క విద్యలలో శ్రీ విద్య అనేటువంటిది ఈ యొక్క బీజము స్త్రీలోకి ప్రవేశించినప్పుడు
ఆ శ్రీ విద్య మూలంగా అది ఎలా రూపాంతరం చెందుతోంది అనేటువంటిది మనకి చాలా చక్కగా విపులంగా చెప్పినటువంటి విషయం. ఈ యొక్క శ్రీ విద్య అనేటువంటి దానికి వచ్చేటప్పటికి దశమహావిద్యలుగా తీసుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా మూలమైనటువంటిది ఏమిటి అని అంటే ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్యలో నుంచే ఈ యొక్క దశమహావిద్యలు, మిగిలినటువంటి విద్యలు అనేటువంటివన్నీ కూడా అందులో నుంచే ఉద్భవించాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆత్మతత్వాన్ని నేర్చుకుని, ఆత్మవిద్యని నేర్చుకుని, ఆత్మ అంటే ఏమిటో తెలిసిన నాడు మాత్రమే మనకి ఈ రామాయణ, భారత, భాగవతాది కథలలో ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంతవరకు కూడా గజేంద్రుణ్ణి మొసలి అనేటువంటి ఈ ఒక్క ఇది పట్టుకుంది అంటే, ఈ మోహం అనేటువంటిది పట్టుకుంది అంటే, గజేంద్రుడు అనేటువంటిది ఒక శరీరం ఉపాధి. ఆ ఉపాధిని ఈ మోహం పట్టుకోవటం మూలంగా జీవుడు అనేటువంటి వాడు ఆత్మ పరిజ్ఞానంలో మారాకు తొడిగి అని చెప్పేసేటువంటి విషయాన్ని పోతనామాచుల వారు రాయటం జరిగింది. బుద్ధిలతకు మారాకు తొడిగించి అని చెప్పేసని పోతనామాచుల వారు ఎంతో మహత్తరంగా చాలా అతీతమైనటువంటి విషయంగా రాయటం జరిగింది. ఇవి ఏవీ తెలియకుండా భాగవత సప్తాహం చేసేస్తాము, రామాయణాన్ని మేము 40 రోజులు 20 రోజుల్లో మేము చెప్పుకొస్తాము అని చెప్పేసంటే అసలు ఆత్మ అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని మనకి విపులీకరించి చెప్పటానికి ఒక కథాగమనంగా తీసుకుని వాటికి కొన్ని పేర్లు పెట్టి దశరథుడని, అయోధ్యని, కౌసల్య, సుమిత్ర, కైకేయి అని, వాళ్ళకి 4 కుమారులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని, ఇలాగ ఒక కథాగమనాన్ని వాల్మీకి మహర్షి రాస్తున్నప్పుడు ఆ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా ఆ ఆత్మవిద్య అనేటువంటి దానిలో పెట్టి ఆయన ఆ యొక్క రామాయణం అనేటువంటి సద్గ్రంథాన్ని రాయటం జరిగింది. అది తెలియనప్పుడు మనకి ఈ చార్వాకులకి మళ్ళీ మన తాలూకు సిద్ధాంతాలు సనాతన ధర్మము అంటే ఈ చార్వాకులు సనాతనంగా చెప్పిన ధర్మం ఏంటంటే దేహమే ఆత్మ అని చెప్పారు. ఈ దేహం ఉన్నంతసేపే కర్మలన్నీ జరుగుతాయి. ఈ దేహం ఉండాలి అంటే దేహంలోకి ఏదో ఒక పదార్థం అనేటువంటిది రావాలి. ఆ పదార్థం అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఎల్లకాలము దేహాదుల్లో ఉపాధులలో ఆ పదార్థము అనేటువంటిది ఉండదు. అది ఎప్పటికొకప్పటికి నిర్జీవమైపోతుంది. ఆ నిర్జీవమయ్యేటువంటి పదార్థాన్ని జీవుడు అని అంటారు. ప్రాణము అనేటువంటిది, జీవుడు అనేటువంటి రెండూ కూడా జంట కౌలులాగా అవినాభావ సంబంధంలో ఉండేటువంటివి కాబట్టి ఈ రెండూ కూడా దేహంలోకి ప్రవేశించినప్పుడు ఈ దేహమే ఆత్మగా ఈ క్రియలన్నీ చేస్తుంది కాబట్టి కష్టసుఖాలన్నింటినీ కూడా ఆనవాలమైనటువంటిది దేహమే కాబట్టి దేహమే ఆత్మ అనేటువంటి విషయాన్ని మనకి వినసొంపుగా ఎంతో మృదు మధురంగా ఈ చార్వాకులు అనేటువంటి వాళ్ళు చెప్పటం మూలంగా ఈ ఒక్క సిద్ధాంతాన్ని చార్వాక సిద్ధాంతము అని చెప్పటం జరిగింది. ఇదే నచికేతుడికి యమధర్మరాజు చెప్పినటువంటి విద్యకు వచ్చేటప్పటికి కఠోపనిషత్తులో ఇది ఆత్మవిద్య అనేటువంటి విషయంలో చెప్పబడుతోంది. కనుక ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానంతో మనం ఆలోచిస్తూ పురాణ ఇతిహాసాలలో ఉండేటువంటి కథాగమనాలని మనం అనుకరించి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది తప్పితే అంతవరకు కూడా ఆత్మ అనేటువంటి దాన్ని నిర్వచించటానికి మనకి సరైనటువంటి విధానము లేదు. కానీ ఆత్మతత్వం తెలుసుకోవాలి అనేటువంటిది మాత్రం మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అది ఎలా ఉంటుంది,
దానికి పొడవు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని ఎత్తు ఎంత, దాని బరువు ఎంత అనేటువంటిది ఏ ఒక్కరికి కూడా తెలియలేనటువంటి విషయం. మహామహులైనటువంటి బ్రహ్మ ఋషులు లాంటి వాళ్ళకి ఆ ఆత్మతత్వము అనేటువంటిది గోచరం కాలేదు. కానీ మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అజ్ఞానాంధకారాల్లో అవిద్యలో ఉండి కొంచెం 4 మాటలు ఏవో పడికట్టు మాటల్లాగా నేర్చుకోగానే వాళ్ళ మహానుభావులుగా చిత్రీకరించేసుకుని వాళ్ళకి పాదాభినందనాలు చేసుకుంటూ వాళ్ళ మెళ్ళలో దండలేసుకుంటూ వాళ్ళేదో చాలా గొప్పవాళ్ళని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ వాళ్ళకి ముందు అసలు ఆత్మతత్వము జీవతత్వము అనేటువంటిది వాళ్ళకైనా గోచరమైందా? ఈ యొక్క ఆత్మతత్వాన్ని గోచరమై చెప్పగలిగేటువంటి స్థితిలో ఏ ఒక్క జీవకోటి లేదు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్పినటువంటి విషయము. ఇది సృష్టి ధర్మానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ విషయాన్ని నీకు అంత తేలికగా చెప్పేటువంటిది కాదు కాబట్టి నేను నీకు చెప్పను అనేటువంటి విషయాన్ని నచికేతుడికి యమధర్మరాజు చెప్పటం జరిగింది. ఈయన పదే పదే ఈ నచికేతుడు యమధర్మరాజుని బ్రతిమాలుకోవటంతో అప్పుడు ఈ ఆత్మవిద్యని చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి కూడా ఇది నచికేత విద్య అనేటువంటి దాని కింద మారి ఇది నచికేత హోమం అవుతుంది అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు చెప్పటం జరిగింది. అప్పటిదాకా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఈ యొక్క పశువు అనేటువంటిది యజ్ఞ పశువు అని చెప్పేసని ఈ జంతుజాలాలన్నింటినీ ఇవి కూడా లేకపోతే మనుషులైనా ఒక యజ్ఞంలో పడేసి ఆహుతి చేయటం ప్రారంభించారు. ఇది సనాతన ధర్మంలో తెలిసి తెలవకుండా చేసినటువంటి ఆనాటి సనాతన పద్ధతిలో ఉన్నటువంటిది. ఈనాడు కూడా సనాతన ధర్మం అంటూ ఆ ధర్మంలో ఉన్నటువంటి ఆ షడ్దర్శనాలు ఏమిటి, పదార్థ తత్వం ఏమిటి, నాస్తికులు పదార్థం లేదు అంటే పదార్థం లేకపోతే ఈ ఒక పుట్టటం, పెరగటం, మరణించటం అనేటువంటిది, ఈ వృద్ధి పొందటం ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ నాస్తిక తత్వానికి అనేటువంటి వాదానికి, ఈ హేతువాదానికి సరైనటువంటి వాళ్ళకి నిర్వచనమే చెప్పలేనటువంటి కొంతవరకు మాత్రమే దాని మీద వాళ్ళు మూర్ఖంగా వాళ్ళు వాదించడం జరుగుతుంది తప్పితే చనిపోయిన తర్వాత దేహం ఏమవుతుంది, ఆ దేహం ఉపాధితో ఆత్మ కూడా అంతరించిపోతుంది అనేటువంటిది ఈ యొక్క చార్వాకుల సిద్ధాంతం. దేహంతో ఆత్మ వస్తుంది, దేహంతోనే ఆత్మ అంతరించిపోతుంది అని. కానీ నచికేతుడు చెప్పినటువంటి ఈ కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పినట్లుగా ఆత్మ శాశ్వతమైనది, ఆత్మకి చావు పుట్టుకలు లేవు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈ ఆత్మ విద్య అనేటువంటిది మనకి ఒక చక్కని గురువు ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించిన ఆత్మ విద్య అయినా బ్రహ్మ విద్య అయినా రెండు ఒకటే అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని, అందుకే ఋషుల్లో కూడా దేవ ఋషులు, మహారుషులు వీళ్ళ వరకు ఉన్నారు. ఆ ఋషుల్లో కూడా కేడర్ తీసుకున్నట్టయితే బ్రహ్మ ఋషి అనేటువంటి అంటే బ్రహ్మ పదానికి వెళ్ళటమే చాలా కష్టమైనటువంటి విషయం. అక్కడి నుంచి విష్ణువు అనేటువంటిది ఇంకా కొంచెం కష్టమైనటువంటి విషయం. అక్కడి నుంచి రుద్రుడు అనేటువంటి శివతత్వానికి వెళ్ళటం అనేటువంటిది ఇంకా కష్టమైనటువంటి విషయం. దీన్నే లలితా శాస్త్రంలో బ్రహ్మగ్రంథ విభేదిని, విష్ణుగ్రంథ విభేదిని, రుద్రగ్రంథ విభేదిని అని చెప్పేసని ఈ రుద్రగ్రంథిని విభేదించటం అంత తేలికైనటువంటి విషయం కాదు. బ్రహ్మగ్రంథిని మాత్రం విభేదించటం అవుతుంది. బ్రహ్మగ్రంథిని కొంత సాధన చేస్తే దాటడం అవుతుంది. పద్మవ్యూహంలోకి ఎలాగైతే ప్రవేశించిన తర్వాత ఆ వ్యూహంలో నుంచి బయటికి రావటం తెలీదో అలాగే జీవుడికి ఈ యొక్క విష్ణు గ్రంథిలోకి ప్రవేశించిన తర్వాత ఈ ఆత్మ, జీవుడు, ప్రాణము ఈ విష్ణు గ్రంథిలోకి ప్రవేశించిన తర్వాత
ఆ ఒక్క ద్వారము, ప్రవేశించే ద్వారం మాత్రమే మొదట కనిపిస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఆ ద్వారము మూసుకుపోయిన తర్వాత అందులోకి వెళ్ళినటువంటి జీవుడికి కానీ ఆత్మకి కానీ దానిలో నుంచి విష్ణు గ్రంథిలో నుంచి బయటపడటము అనేటువంటిది, బయటపడి రుద్రగ్రంథికి వెళ్ళటం ఏమిటి అనేటువంటి సాధన అంత తేలికైనటువంటి సాధన కాదు. ఇది సాధకులకి మాత్రమే తెలిసేటువంటి విషయం కాబట్టి లలితా సహస్రము అనేటువంటిది శ్రీ విద్యగా తీసుకున్న, బ్రహ్మ విద్యగా తీసుకుని, ఆత్మవిద్యను నేర్చుకున్న ఈ రెండూ కూడా సమానం అయిపోయి ఇవి జీవుణ్ణి తరింపచేస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి సరైనటువంటి గురువులు దొరికి ఈ యొక్క విద్యా విషయాలను మనం తెలుసుకునేటట్టు ఉండాలి. తప్పితే అత్యసరి మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళందరూ గురువులుగా, ఉపాధ్యాయులుగా వచ్చి వాళ్ళు బిఏ ఎంఏడీలు ఏవో చదివేసి వాళ్ళకి మనకి పాఠాలు చెప్తారంటే ముందు వాళ్ళకే పాఠం రాదు, ఆ తర్వాత పాఠం మనకి వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది అయ్యి దిద్దేవాడు కూడా మొత్తానికి వీళ్ళు రాసినటువంటి ఏబిసిడి అనేటువంటి ఈ యొక్క గుర్తులతో పెట్టి ఉండటం మూలంగా వాడికి కూడా ఆ ప్రశ్నాపత్రం ఇవ్వటం మూలంగా ఆ యొక్క పరీక్షల్లో దిద్ది వాళ్ళని పాస్ చేస్తున్నాడు. తప్పితే ఇది ఎవరికీ తెలియలేనటువంటి ఒక విషయము అనేటువంటిది తెలుసుకొని ఆ యొక్క వెంకటనాథుడైనటువంటి ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఇటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మగురువులైనటువంటి బ్రహ్మాండానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మన జీవితాలను తరింపజేసుకొని ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి అయ్యప్పని చేరుకుందామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.